హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇది బ్యాచిలర్స్ అండ్ కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఫస్ట్ దీనికోసం నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకొని అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి. మధ్యలో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి సో దట్ ఆనియన్స్ త్వరగా వేగుతాయి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే సమయంకి నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5 అండ్ ఒక 2 టొమాటోలు కూడా అందులో యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ గరిటెతో ఫ్రై చేసుకుంటున్నాను. అవి అలాగే వదిలేయకండి, త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిక్స్ చేసుకుంటూ ఆ టొమాటోస్ని పచ్చిమిర్చిని కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకొని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి మిక్స్ చేసుకుంటూ. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని ఈ ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ధనియాల పొడి పచ్చివాసన పోయిన తర్వాత మనం నెక్స్ట్ చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ఆ చికెన్ పీసెస్కి పట్టేలాగా వీడియోలో చూపించిన విధంగా గరిటె యూస్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత మూసి పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంటే చికెన్ ఒక 20% ఉడికితే చాలు. అలా 20% ఉడికిన చికెన్లోకి మనం పులుసు కోసం ఒక మీడియం సైజ్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఊరికే అలా మిక్స్ చేసేసుకొని మూసి పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అంటే చికెన్ ఒక 80% ఉడికేలాగా మూసి పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. వీడియోలో చూసారు కదా, పులుసు మొత్తం బాగా బబుల్స్ లాగా వచ్చి ఉడుకుతుంది. అలా ఉడుకుతున్న సమయంలో ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిరియాల పొడి చాయిస్ అండి, మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కారం పొడి యాడ్ చేసుకున్నాం. మా ఇంట్లో కొద్దిగా స్పైసీగానే తింటాం. సో అందుకని నేను మళ్ళీ మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను మీడియం టు లో ఫ్లేమ్లో. ఆ పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నానండి. వీడియోలో చూసారు కదా, పీసెస్ బాగా అర్థమవుతుంది ఆల్రెడీ చూస్తేనే ఉడికిపోయాయి అని. మీరు ఉడికాయా లేదా అని ఒక పీస్ తీసుకొని చేత్తో ఇలా ఒత్తి చూస్తే అర్థమవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదా ఈజీగా మెత్తగా ఎంత బాగా బ్రేక్ అవుతున్నాయో. మనకి ఇంకా చికెన్ రెడీ అయిపోయినట్టే అండి. రెడీ అయిపోయిన ఈ టేస్టీ చికెన్ని నేను రాగి సంగటితో పేర్ చేసుకొని తింటున్నానండి. రాగి సంగటి ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ మొత్తం కూడా ఛానల్లో ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూసేయండి. రాగి సంగటి ప్లస్ నాటుకోడి చికెన్ రాయలసీమ ఫేమస్, టేస్ట్ అద్దిరిపోతుందండి. ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.